హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చేసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 48 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఈ మేనిఫెస్టేషన్ అనేది మీ కెరియర్ కి, రిలేషన్షిప్స్ కి, మనీకి అన్నిటికీ యూజ్ అవుతుంది. సో సీరియస్ గా నేర్చుకుందాం సబ్జెక్ట్ అన్న వాళ్ళు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బికాజ్ మీరు వీడియోని లైక్ చేయడం, కమెంట్ చేయడం వల్ల ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది. ఈ రీడింగ్ ఏ రాసి వారైనా చూడొచ్చు, మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. తన ఇంటెన్షన్స్ అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ. ఇది మీరు కలిసి ఉన్నా, సెపరేట్ అయిపోయినా ఎవరైనా చూడొచ్చు. సో తన ప్రెసెంట్ ఎనర్జీ 8 of Cups, విచ్ మీన్స్ తను ఒక సిచ్యువేషన్ నుంచి కానీ లేదా ఒక పర్సన్ దగ్గర నుంచి కానీ దూరంగా వెళ్ళిపోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. ఎమోషనల్లీ డిటాచ్మెంట్ అనేది మీ పర్సన్ బాగా నేర్చుకుంటున్నారు. అంటే దేనికి ఎమోషనల్ గా అటాచ్ అయి ఉండకూడదు. అట్ ద సేమ్ టైం దీన్ని మీ రిలేషన్షిప్ కనుక పెట్టి చూస్తే మేబీ రీసెంట్లీ తను మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, వాక్అవుట్ చేసి ఉండొచ్చు. బట్ మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ ఇంకా మీరు కలిసి ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మీ పర్సన్ కి అప్పుడప్పుడు ఈ రిలేషన్షిప్ వర్క్ అవుతుందా లేదా అన్న ఒక డౌట్ కూడా ఉంది. Two of Swords, Star and Page of Wands. ఏదైతే థాట్స్ ఉన్నాయో మీ గురించి పాజిటివ్ గానే ఉన్నాయి. మీరంటే తనకి ఒక రెస్పెక్ట్ ఉంది, మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది, బట్ తను కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. అండ్ 2 of Swords, ఒక క్రాస్ రోడ్స్ ఎనర్జీ. మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ కి సంబంధించి ఫైనల్ డెసిషన్ కానీ ఒక క్లారిటీ కానీ మీ పర్సన్ కి ఇంకా లేదు. సో అందుకే మీ పర్సన్ కొంచెం డిలే చేస్తూ ఉండొచ్చు. బట్ రైట్ నౌ అయితే తనకి మాట్లాడాలని ఉంది, బట్ మాట్లాడలేకపోతున్నారు. అదే ఇక్కడ నాకు డామినేట్ ఎనర్జీగా కనిపిస్తుంది. వై? బికాస్ 4 of Pentacles, 3 of Wands and Knight of Swords. 4 of Pentacles means not expressing their feelings here. అంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి రెడీ లేరు, బట్ చేయాలనుకుంటారు, బట్ చేయలేకపోవడం కూడా అనుకోవచ్చు మనం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉండుండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆ కంట్రీస్. నైట్ ఆఫ్ సోర్ట్స్. నైట్ ఆఫ్ సోర్ట్స్ అంటే అగైన్ కమ్యూనికేట్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు. అండ్ 3 of Wands, ప్రోగ్రెసివ్ థింకింగ్ అయితే ఉంది, ఇష్టం కూడా ఉంది. దెర్ ఈస్ నో డౌట్, ఇష్టం కూడా ఉంది. ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ ఇంకా ఓపెన్ అప్ అవుదామన్నా అవ్వాలా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఒకవేళ అవుదామన్నా అవ్వలేకపోతున్నారు. అండ్ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో, ఎక్స్పెషల్లీ మీ పర్సన్ వద్దు అని వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా తను ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు మీరు తనకి ఎంత ఇంపార్టెంట్ అని. తనకు ఖచ్చితంగా మీతో మాట్లాడాలని ఉంది, మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలని ఉంది. బట్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మళ్ళీ తన మొహం మీకు చూపించాలి అనే ఒక కన్ఫ్యూజన్ లో మీ పర్సన్ ఉన్నారు. ఓకే, సో దానివల్ల ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వద్దామని అనుకుంటున్నారు. బట్ ఎలా, మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలి, ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఆ థాట్. బట్ ఏదేమైనా కరెంట్ గా ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు మీ గురించి ఆలోచనలు కానీ ఇంటెన్షన్స్ కానీ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. ఇక్కడ నెగిటివ్ గా అయితే ఏమీ కనిపించడం లేదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమిని, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు, ఏడీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు.
ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో వాటర్ సైన్ అయ్యింది. సో ఇప్పుడు మనం మీరేం ఆలోచిస్తున్నారో మీ పర్సన్ గురించి అవి కూడా చూద్దాం. And me present energy, death. డర్త్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. కొంతమందికి అది పాజిటివ్గా టర్న్ అవుతుంది, కొంతమందికి కొన్ని లెసన్స్ లెర్న్ చేయవలసి వస్తుంది. మీరు ఏం ఆలోచిస్తున్నారంటే 3 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ వాండ్స్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని తన్ని బ్యాలెన్స్ చేయగలనా లేదా అని మీరు ఆలోచిస్తున్నారు. ఫినాన్షియల్లీ స్టేబుల్గా ఉంటుందా లేదా అని ఆలోచిస్తున్నారు. ఎక్స్పెషల్లీ మీ ఇద్దరి మధ్య కంపాటబిలిటీ ఉంటుందా లేదా, ఫ్యామిలీ మీరు వస్తే మీ పర్సన్ ఎలా డీల్ చేస్తారు అనే దాని గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు. ఎస్, మీరు ఎక్కువగా ఈ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు. లేదా ఇక్కడ వేరే థర్డ్ పార్టీ ఉంటే ఆ థర్డ్ పార్టీని ఒకవేళ నెగిటివ్ థర్డ్ పార్టీ అయితే వదిలేస్తారా, లేదా ఫ్యామిలీకి సంబంధించిన థర్డ్ పార్టీ అయితే ఎలా డీల్ చేస్తారు, నాకు ఇంపార్టెన్స్ ఇస్తారా ఆ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారా. సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ పెంటికల్స్. అగైన్ మీకు ఇష్టం ఉంది, ఖచ్చితంగా ఇద్దరికి ఇష్టం ఉంది. బట్ మీ పర్సన్ రెస్పాన్సిబుల్ పర్సనా కాదా అనే ఒక భయం కూడా మీకు ఉంది. సో ఎస్, మీకు ఇష్టం ఉన్నా మీరు ఇవన్నీ ఆలోచించుకుని ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆలోచిస్తున్నారు, మనీ పరంగా, మీ ఇద్దరి మధ్య కంపాటబిలిటీ పరంగా, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సిచ్యువేషన్స్, మీరు ఇవన్నిటి గురించి ఆలోచిస్తున్నారు. చాలా 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 డీప్ థింకింగ్ లో ఉన్నారు మీరు. మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం, అంటే మీరు ఒక అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు, మీకు లవ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఒక ప్యాషనేట్ ఎనర్జీ ఉంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వోగో, చౌరస్, ఎక్స్ సైన్ అయి ఉండొచ్చు, ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ 48 అవర్స్ లో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం. ఏస్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ వాండ్స్, ద ఫుల్. చాలా మందికి ఇక్కడ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేబీ కొంతమందికి ఇంకా టైం కొంచెం ఎక్కువ పట్టొచ్చు, బట్ ఇక్కడ యాక్షన్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది. సో ఇదే గుడ్ న్యూస్. అండ్ ఈ యాక్షన్ కూడా సాలిడ్ యాక్షన్, బికాస్ మీ పర్సన్ ఈ యాక్షన్ తనకి క్లారిటీ వచ్చిన తర్వాతే తీసుకుంటారు. సో ఖచ్చితంగా యాక్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఎవరైతే మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారో వాళ్ళు అపాలజీ కూడా చెప్పే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో నాకు ఇక్కడైతే మీ పర్సన్ సైడ్ నుంచి అయితే అపాలజీ కనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా తను మ్యారేజ్ ప్రపోజల్ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే అన్మ్యారీడో, ఆల్రెడీ మ్యారీడ్ అయి కొన్ని ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే మళ్ళీ రీయూనియన్ గురించి మీ పర్సన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ దగ్గరికి. సో లెట్స్ సీ ద అవుట్కమ్. అసలు అవుట్కమ్ ఏంటి? ద టవర్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ సోర్స్, జస్టిస్. ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్ లో మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ కి సంబంధించిన విషయాలు డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది మీ ఇద్దరి మధ్యలో, దాని గురించి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, రిలేషన్షిప్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, లేదా ఒక పర్సన్ మిస్టేక్ చేసి ఉంటే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా కరెక్ట్ చేయాలి అనే డిస్కషన్స్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో లెట్స్ క్లారిఫై. Hermit, 6 of swords, 9 of cups, under the deck 10 of cups.
సో క్లారిఫికేషన్ లో కూడా రిలేషన్షిప్ లో పెద్దగా గ్రోత్ అయితే కనిపించట్లేదు. మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు, బట్ దానివల్ల ఇక్కడ పెద్దగా నాకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించట్లేదు. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడుతుంది, ఓకే. బట్ అగైన్ ఎప్పుడైతే ఫ్యామిలీకి సంబంధించిన డిస్కషన్స్ వస్తాయో అప్పుడు మళ్ళీ మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ మీరు ఇద్దరు మేబీ కొంచెం టైం తీసుకుని డిస్కస్ చేసుకుందాం అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నట్టయితే కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మీ పర్సన్ యాక్షన్ తీసుకున్నా దాని నుంచి అయితే నాకు పెద్దగా గ్రోత్ అనేది రిలేషన్షిప్ లో కనిపించట్లేదు. సో లెట్స్ సీ ద గైడెన్స్. యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ వాండ్స్. సో అగైన్ మీరు నైట్ ఆఫ్ పెంటికల్స్ ఉన్న ఎనర్జీ ఉన్న పర్సన్ ని చూస్ చేసుకోండి, పేజెస్ ని చూస్ చేసుకోవద్దు. పేజెస్ మీకు చాలా మాటలు చాలా బాగా మాట్లాడతారు, బట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అగైన్ ఇమ్మెచ్యూర్ ఉంటారు, ఆన్ అండ్ ఆఫ్ ఉంటారు. బట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆనెస్ట్ గా ఉంటారు, ఒకరితోనే ఉంటారు, రిలేషన్షిప్ లో ఆనెస్ట్ గా ఉంటారు. సో యూనివర్స్ ఇక్కడ మిమ్మల్ని గైడ్ చేస్తుంది ఏంటంటే యాక్షన్స్ ని బట్టి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మాటలు విని మీరు డెసిషన్ తీసుకుంటే మీరు సఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం కమ్యూనికేట్ చేసేటప్పుడు వేరే వాళ్ళతో చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి, అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. లెట్స్ సీ ఎనర్జీ ఒరకల్. ద గార్డెన్ అండ్ ద గేట్. సో రైట్ నౌ మీరు చాలా సేఫ్ ప్లేస్ లో ఉన్నారు. ఇన్ కేస్ మీరు లేకపోతే రైట్ నౌ మీకు ఏమైనా కొంచెం సేఫ్ ప్లేస్ లో లేను అన్న ఒక ఫీలింగ్ ఉంటే వెరీ సూన్ మీరు చాలా సేఫ్ ప్లేస్ లో ఉంటారు అండ్ సేఫ్ ఫీల్ అవుతారు. హీలర్ ఆఫ్ ద ఏజెస్. మీకు ఎదుటి వాళ్ళని హీల్ చేసే పవర్ ఉంది, బట్ దానికన్నా ముందు మీరు మిమ్మల్ని కంప్లీట్ గా హీల్ చేసుకోవాలి. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే దెన్ మీరు ఎదుటి వాళ్ళని హీల్ చేయడానికి సరిపోతారు. డోంట్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. ఎస్, మీరు ఎవరైనా సరే హీల్ అవ్వాలి అని అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం అండి. మీరు ఎప్పుడైతే కంప్లీట్ గా హీల్ అవుతారో దెన్ ఆటోమేటికల్లీ మీరు హ్యాపీగా. నథింగ్ ఈజ్ సెట్ ఇన్ స్టోన్. అగైన్ మీరు కొన్ని సిచ్యువేషన్స్ లో చాలా చాలా ట్రై చేస్తూ దాని నుంచి ఎటువంటి అవుట్కమ్ రావట్లేదని బాధపడుతూ ఉంటే ఇక్కడ ఏంటంటే నథింగ్ ఈజ్ సెట్ ఇన్ స్టోన్, విచ్ మీన్స్ మీరు కొంచెం వెయిట్ చేయాలి అని అర్థం. ఏ టైమ్ టు గివ్ రేదర్ దెన్ టేక్ న్యూ మూన్ ఇన్ వర్గో. అగైన్ ఎవరైతే ఒక రిలేషన్షిప్ నుంచి కానీ ఫ్రెండ్షిప్ నుంచి కానీ ఎప్పుడు తీసుకుంటూనే ఉంటారో అలాంటి పర్సన్ మెసేజ్ ఏంటంటే దిస్ ఇస్ ద టైమ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్. అంటే మీరు తీసుకోవడమే కాదు తిరిగి ఇవ్వాలని అర్థం. మెడిటేట్ అండ్ కంటెంప్లేట్ న్యూ మూన్ ఇన్ పైసెస్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ అని అనొచ్చు, వర్గో ఎక్స్ అని అనొచ్చు. అగైన్ మెడిటేషన్ చేయండి అని అర్థం. ఫినాన్సెస్ అండ్ కెరియర్. ఫినాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఏ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ. మీలో కొంతమందికి ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, ఇష్యూస్ అయి ఉండొచ్చు మీ రిలేషన్షిప్ లో. ఫ్లోట్ ఎక్స్టెండెడ్ యువర్ లైట్ హార్టెడ్ ఎనర్జీ టు అదర్స్. ఆల్వేస్ బీ హ్యాపీ, ఆల్వేస్ బీ ప్రెజెంట్ అండ్ మీ ఎనర్జీని కూడా మీ హ్యాపీనెస్ ని ఎదుటి వాళ్ళకి షేర్ చేయండి. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్, ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ. మీ రిలేషన్షిప్ లో ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉంటే వాటిని మీరు లైక్ క్యాజువల్ గా తీసుకోవద్దు, సీరియస్ గా తీసుకోండి. ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఇక్కడ గైడెన్స్ ఇస్తుంది, బికాస్ ఆ రెడ్ ఫ్లాగ్స్ అనేవి మీకు చాలా ఖచ్చితంగా యూజ్ అవుతాయి కొన్ని నిజాలు తెలుసుకోవడానికి. సో ఇదని మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనే మీ కెరియర్ కి, రిలేషన్షిప్స్ కి, మనీకి, మీకు అన్నిటిలో మీ గ్రోత్ అనేది కంపల్సరీ వర్క్ అవుతాయి. సో సీరియస్ గా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.